హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు బావ డ్యూటీకి వెళ్ళాడండి. డ్యూటీకి వెళ్తే అందులోనూ మటన్ కర్రీ అయితే వండాడంటే అండి. ఈరోజు మటన్ కర్రీ చూపించి బుజ్జి నేను డ్యూటీలో వండాను, నేను మా అన్నయ్య. ఆ వీడియో చూపించు సబ్స్క్రైబర్లకి అని చెప్పాడండి. ఈరోజైతే బాగా వండిన మటన్ కర్రీ అయితే చూపిస్తాను, చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే ఈరోజు బయలుదేరి డ్యూటీకి వెళ్తూ మహారాష్ట్ర వెళ్తున్నాము. తెలంగాణలో మంచిర్యాల అనే పార్కింగ్లో ఆగామండి. ఆగి భోజనాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. నాకు, మా అన్నయ్యకి, మా మాయ ఉన్నాడు యేసు, ముగ్గురికి కూడా భోజనం వండుకుంటున్నాం అనమాట. ఏం తెచ్చుకున్నామంటే మటన్ కర్రీ తెచ్చుకున్నాము. మీకు చెప్తాను కదా, గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ మన కర్రీ ఈరోజు. అయితే ముందు భోజనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. 3 గ్లాసులు వేసుకుంటే 2 పూటలకు ముగ్గురికి సరిపోతాయి. 3 గ్లాసులు బియ్యం పోసుకొని వంట వండేసుకున్న తర్వాత దాంతోపాటు కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం. వీడియో ఎలా చేస్తామో చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. 3 గ్లాసులకు 6 గ్లాసులు నీళ్ళ సరిపోద్దంట. కుక్కరు ఉడుకుద్దంటావరా? నాకు డౌట్గానే ఉందిరా బాబా. ఇప్పుడు మూడోది, అది మూడోది ఇంకో 5 సరిపోద్దా? కట్ట కొత్తిమీర 10 రూపాయలకు అంత వచ్చిందా? బాగా కలిగింది కొద్దిగా. సరిపోతాయి. మాసం కూడా కదా 5 మెగాలు ఎక్కువ పర్లేదా? కలగా మధ్యలోకి అలా చీలి మధ్యలోకి అలా కట్ చేయండి. ఓకే, సరిపోతాయి. టమాటాలు బాగా చిన్నగా అవసరం లేదు. మటన్ శుభ్రంగా కడిగేసుకుని పక్కనెట్టేసిన తర్వాత అన్నయ్య దాన్ని కలుపుతున్నాడండి. అన్నయ్య వచ్చేసి నాకంటే పెద్దోడు. అన్నయ్య కాదు అతను, నాకు గురువుగారు కూడా బండి నేర్పినాడు. సో అయితే మేము ఈ ప్రిపేర్ చేసే వంటకం ఎలాగంటే పాతకాలం పెద్దలో కలుపుతారు కదా మాంసం కూరని, కారం ఉప్పు నూనె వేసి డైరెక్ట్ కలిపేసేవాళ్ళు. కలుపు కర్రీ అంటారు దాన్ని, కలుపు కూర అంటారు. ఇప్పుడంటే నూనెలో మిరగాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఏపి మాంసం వేసి దాన్ని మగ్గిస్తున్నారు. ఇది ఎలా కాదండి, పాతకాలం పద్ధతులు అన్నీ చాలా బాగా ఉండేది. ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా బాగుంది. సో అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మాంసంలోకి తగినంత కారం వేసి, దానికి తగినంత
రుచికి సరిపడా ఉప్పు వేసాడు, సాల్ట్. తర్వాత ఆయిల్ వేసి దాన్ని శుభ్రంగా మిక్స్ చేసాడండి. ఈ పద్ధతి చూస్తే మా చిన్నతనంలో మా అమ్మమ్మ ఇలాగే ఉండేది, కలుపు కూర చాలా టేస్ట్గా ఉండేది. దాన్ని మా అమ్మ కూడా ఫాలో అయ్యి ఛానల్ మా అమ్మ కూడా అలాగే ఉండింది, చాలా టేస్ట్గా ఉండేది. ఇప్పుడు కాలం పద్ధతులు ఏంటంటే ఆనియన్స్, టమాటాలు, మిరగాయలు ముందు నూనెలో ఏపేసి అలా వండుతున్నారు. సో దాని టేస్ట్ దాందే, కానీ ఈ కలుపు కూర చాలా బాగుంటుందండి. వండిన విధానంలోనే మొత్తం కలిపినప్పుడు ఆయిల్, ఆ ఉప్పు, కారం ముక్కకి పర్ఫెక్ట్గా పడుతుంది. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. శుభ్రంగా మనోడు తగినంత కారం, ఉప్పు, నూనె శుభ్రంగా మిక్స్ చేస్తున్నాడు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత దానికి ఎంత అయితే వాటర్ పడుతుందో అంత వాటర్ పోసుకొని, అంటే ఈ కలుపు కూర కొంచెం నూనె ఎలాగున్నా సరే నూనె ఎలాగ పైకి జిడ్లాగా వస్తుంది కదా, దాంతోపాటు వాటర్ కూడా ఎక్కువ వేస్తేనే కూర బాగా ఉడుకుతుందండి. మళ్ళీ కారం సరిపడదని లైట్గా కొంచెం తగలిచ్చాడు మా వాడు. మొత్తం అంతా కలిపేస్తున్నాడు శుభ్రంగా. కలిపేసి దాంట్లోకి మేము ముందుగా మాంసం ఉడకాలంటే అల్లం వెల్లుల్లి కొట్టుకోవాలి. అయితే పేస్ట్లు గట్రా ఉంటే కొట్టుకాడు, మేము అలాగే ఏమో లారీలు ఎప్పుడు కూడా అల్లం ముక్క, ఎల్లుల్లిపాయలు తీసుకొని దంచుకుంటాము. దంచుకొని వేస్తేనే ఆ కూర టేస్ట్ బాగుంటుంది, పీస్ కూడా త్వరగా ఉడుకుద్దండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఉంటాయి కదా, అవి పెద్ద అంత ఇదిగా ఉండవు. మేమైతే లారీలో ఏ వంటకంలో అయినా సరే అల్లం వెల్లుల్లి వాడతాం కంపల్సరిగా. అల్లం వెల్లుల్లి, కరివేపాకు కంపల్సరీగా వాడతామండి. అంటే చెప్పుకోకూడదు కానీ ఇంటికాడ వంటల కంటే కూడా బాగానే చేసుకుంటాం. ఇంటికాడ ఆలోచిస్తాం, ఇక్కడ ఆలోచించేది ఏముండదు. చక్కగా మనకి ఏది కావాలితే తెచ్చుకొని మంచిగా వండుకుంటాం అన్నమాట వంటలో. ఇంకా కలుపుతో దగ్గరగా అయిపోయిందండి. శుభ్రంగా కలిపేసి దాంట్లో వాటర్ పోస్తున్నాడు అన్నయ్య. చూసారా, కూర అయితే కొత్తలాడుతూ ఉంది. కొత్తలాడుతూ ఉంది. కాసేపు అయితే మొత్తం ఉడికిన తర్వాత గుమ్మలాడుతూ ఉంటుంది. దానికోసమని ఒక 10 రూపాయలు కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం, అందులో వేద్దామని. కొత్తిమీర వేస్తే రుచి వేరు కదండి. అయితే కూర పైన మూతట్టడం వల్ల అంచు కొంచెం ఆ ఇగురంతా కూడా పైన అంటుకుంది, దాన్ని క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. ఆ టైంలో వేసేసుకుంటే పైన చిరాగ్గా ఉండదు. కూర అయితే దగ్గరగా వచ్చేసిందండి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత దింపేయడమే. మనం చెప్పుకున్నట్టుగానే గుమ్మలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. దాంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసాము. ఇంకా 2 నిమిషాలు ఆగి దాన్ని దింపేసుకోవడమే. దింపేసుకొని ప్రశాంతంగా చక్కగా కూర్చొని తినేయడమే. అంతా కూడా చక్కగా వచ్చింది కూర. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చెప్పకుండా అలాగే ఉంచే కదా, కలిసిపోద్ది. ఇది 100 వేసే పైపది ఎంత వద్దా గ్రేవీ ఇంకా చెప్పకపోతే ఇంకా అవి ఏముండదు. ఇంతే అలా చెప్పాను. గ్రేవీ కదా, అసలు రాదు. నువ్వు కూడా వేసుకో శుభ్రంగా ఫుల్గా. ఉంచులేదు అస్తంతో వస్తలేదు కదా. బాగా కుదిరిందా టేస్ట్ ఏనా? ఓకే సూపర్. దాన్ని పెట్టినా నాకు కూడా వేసాము. మూడు ఎత్తే లేదు నెక్స్ట్ దాకా పైకి లేవు. పైకి వద్దున్నా బాగుంటుంది కొద్దిగా చాలు. గుర్తుపెట్టుందా? వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్బులు వాల్గస్. థ్యాంక్ యూ.